కృష్ణుడి జననం మరియు ఆయన జీవితం అంతా ఒక అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం మరియు ఆయన జీవితం మానవ జాతికి ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి. మన పురాణాల ప్రకారం మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావటం వల్ల అత్యాశపడిన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలని దుర్బుద్ధితో ఉన్నాడు. మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు గురించి ఇలా పలుకుతుంది: ఓ కంస, నీ చెల్లెలు పెళ్లి తర్వాత నువ్వు ఎంత ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావో, కానీ నీ చెల్లెలు పుట్టబోయే 8వ సంతానం మాత్రం నిన్ను వధిస్తాడు. అదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఆ బిడ్డ ఎప్పుడో నన్ను చంపుతుందా? నేను ఇప్పుడే ఆమెను చంపేస్తాను. ఆమె తను 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని కంసుడు హుంకరిస్తాడు. అని అక్కడ ఉన్న కత్తి తీసి తన చెల్లెలు తలనరకబోతాడు కంసుడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడితో ఇలా అంటాడు: దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానం కోసమే కదా నీకు ఇదంతా. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకే ఇచ్చేస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ నా భార్యని వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు మాత్రం తన ప్రాణం మీద ఉన్న తీపి కోసం తన చెల్లెలను భావని గృహ నిర్బంధంలో ఉంచి కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను వెంటనే చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు తన 8వ సంతానం కోసమే కదా నీవు ప్రోకలాడేది, ఈ బిడ్డను మాత్రం ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ఏడ్చి ప్రాధాయపడతారు. కానీ కంసుడు వారి వేదనను ఏమీ పట్టించుకోకుండా బిడ్డని తీసుకుని కాళ్ళు పట్టుకుని ఒక రాయి కేసి బాదుతూనే ఉంటాడు. ఇలా ప్రతిసారి చేస్తూనే ఉంటాడు. ఎవరిని ప్రాణాలతో వదలనివ్వడు. ఇలా జరుగుతూనే వస్తుంది. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళంతా నిద్రలోకి జారిపోతారు. వసుదేవుడు సంకెళ్ళు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. ఆయన బిడ్డను ఎత్తుకుని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తూ ఉంటాడు. ఆ ప్రదేశమంతా వరదతో మునిగి ఉన్నా ఆశ్చర్యకరంగా ఆయనకు నది మార్గం మాత్రం తెరుచుకుని ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నంద యశోదరింటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకి జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో నుంచి కోల్పోతుంది. వసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లని తీసుకుని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. ఆ ఆడపిల్ల కెవ్వున ఏడుస్తుంది. కాపలా వాళ్ళంతా కంసుడి దగ్గరికి వెళ్ళి ఈ వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని ఆ పిల్ల ఆడపిల్లేనని చెప్తారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల నన్ను చంపగలదా అని గర్వంతో విర్రవీగుతాడు కంసుడు. కేవలం ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లవాడయ్యుంటే నిన్ను చంపగలిగేవాడేమో. దయచేసి ఈ పాపని వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకి వసుదేవులు ఆర్థిస్తారు. కానీ కంసుడు మాత్రం కనికరించడు. ఆ బిడ్డను కూడా కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడే ఒక ఆడబిడ్డ ఎగిరి బయటికి వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి అదృశ్యమవుతుంది. కులం చేరిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక రాజు కొడుకే అయినా ఒక సాధారణమైన గోపాలకుడిగా పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన అష్టమినే మనం శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మే మనకు ఒక ఆదర్శం. పుట్టినప్పటి నుంచి తనువు చాలించే వరకు తన ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే ఉండేది. ఎన్ని కష్టాలొచ్చినా దేనికి కృంగిపోలేదు. ఆయనే మనకు ఆదర్శం. జై శ్రీకృష్ణాష్టమి. జై శ్రీకృష్ణ పరమాత్మ.